మన ఆరాధన కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు మరి దీవించునుగాక. మరి ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవిత యాత్రలో మరొక ప్రభు దినములో మనం ఈ విధంగా చేరడం, అది ఆయన ఉచితమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనము ఆరాధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడం విశ్వాసులమైన మన గొప్ప భాగ్యం. ఇదే మనకు గొప్ప పండుగ దినం. ఆయన బల్ల చుట్టూ చేరి బల్ల మీద ఆయన రక్తమాంసాలకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను పాత్రను చూస్తూ ఉండగా, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన కల్వరిలో చేసిన ఆ బలియాగమును తలపోసుకుంటూ మరి ఆయన మనకిచ్చిన లేఖనాలలో నుండి ఈ యొక్క ఆరాధనలో ఆయన్ని జ్ఞాపకం చేసుకునే ఈ కూడికలో లేక ఈ ఆరాధనలో 3 విషయాలు ఈ దినం జ్ఞాపకం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. 3 విషయాలు. ఏమిటి ఆ 3 విషయాలంటే, ఒకటి, ఇప్పుడు మనము ఆయనను ఆరాధించే ప్రజలమే కానీ దైవ గ్రంథంలో ఒక మూడు విషయాలు, 3 విషయాల్లో ఒకే అంశం. 3 విషయాల్లో ఒకే అంశం. మన మూల వచనంలో ఆయన మనలను ఏమి చేశాడో ఈ మూల వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏం చేశాడు ఈ మూల వచనంలో? ప్రకటన గ్రంథం 1:6లో తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. మనలను యాజకులనుగా చేశాడు. మనల్ని యాజకులుగా చేశాడు. ఈ 3 అంశాల్లో ఇది ప్రథమమైంది. మనం యాజకులం అవ్వలేదు. అయ్యామా? మనం యాజకులం అవ్వలేదు. ఆయనే మనలను యాజకులుగా చేశాడు. ఆయన చేయకపోతే మనం ఎన్నటెన్నటకని మనం అన్యులమే, దేనికి చెందని వారం, ఒక్కదానికి తప్ప, నరకానికి తప్ప. అవును కదా? కానీ ఆయన ఉచితమైన కృపచేత మనలను యాజకులనుగా చేశాడు. మనము ఇప్పుడు దేవుని యాజకులం. పేతురు మొదటి పత్రిక 2:9లో కూడా ఆ విషయాన్ని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, పేతురు మొదటి పత్రిక 2:9లో భక్తుడైన పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలము అంటామన్నాడు. ప్రకటన గ్రంథం 1:6లో ఆయన దేవునికి మనలను యాజకులుగా చేశాడు. చేసుకుంది ఆయనే, యాజకులుగా చేశాడు. అదే సమయంలో మనల్ని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. మనల్ని యాజకులుగా చేసింది ఆయనే. రెండోది, సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. తీతు పత్రిక 2:14లో మనం చూస్తే ఆ విషయం క్లియర్గా వ్రాయబడి ఉన్నది. తీతు పత్రిక 2:14లో
ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అర్పించుకొనెను. తన సొత్తుగా చేసుకున్నాడు, తన్ను తాను అర్పించుకొని మనలను తన సొత్తుగా చేసుకున్నాడు. ఈ సమయంలో అసలు మొదటి యాజకులు ఎవరు? ఇజ్రాయేలీల్లో 12 గోత్రాల్లో ఒక గోత్రం మాత్రమే. వారు నా ప్రజలు, నా మంద అని ఎన్నో విషయాలు వారిని గురించి చెప్పాడు. వారు ఎలా యాజకులయ్యారు? పుట్టుకతో యాజకులయ్యారు. వారు పుట్టుకతో యాజకులయ్యారు. మనము తన సొత్తుగా చేసుకొనుటకు మనల్ని ఏం చేశాడు? సొత్తుగా చేసుకోవడానికి ఏమి చేశాడు? అది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ విషయం క్లియర్గా రాయబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి అన్నాడు. ఆయన రక్తమిచ్చి కొని యాజకులుగా చేసుకున్నాడు, సొత్తుగా చేసుకున్నాడు. ఎలా సొత్తు అయింది? సొత్తుగా చేసుకోవడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి మనల్ని కొన్నాడు. ఎక్కడి నుంచి కొన్నాడు? ఎలా కొన్నాడంటే రక్తం ఇచ్చి కొన్నాడు. ఎక్కడి నుంచి కొన్నాడు అంటే, మనం పాపమునకు దాసులమై ఉండగా, పాపపు కట్ల చేత కట్టివేయబడి ఉండగా, ఆ కట్టివేయబడి ఉన్న మనలను విడిపించి, తన రక్తమిచ్చి విడిపించి తన సొత్తుగా కొనుక్కున్నాడు అన్నాడు. 50వ గ్రంథం 50వ అధ్యాయంలో ఆ మాట, యెషయా గ్రంథము 50వ అధ్యాయము మొదటి వచనము 3వ పంక్తిలో చెప్పాడు, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. మనమందరము మన దోషాలను బట్టి అమ్మబడ్డాం. ఈ విషయాన్ని యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో చెప్పాడు. పాపము చేయు ప్రతివాడు, అంటే ఆ ప్రతివాడులో, పాపము చేసిన ప్రతివారిలో మనం ఉన్నామా లేదా? మనం ఉన్నాం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అంటే ఆ పాపం వాడికి ఏమైంది? యజమాని అయింది. పాపము చేస్తూ ఉండగా, పాపమే యజమాని అయి ఉండగా, పాపమనే యజమాని కింద పాపానికి దాసులముగా ఉన్న మనల్ని మనమే పాపానికి అమ్ముకున్నాం. ఆదాముని ఎవరమ్మారండి? ఆదాముని ఎవరమ్మారు? ఆదాము హవ్వలను ఎవరన్నా వచ్చి అమ్మారా? వారికి వారే సాతాను మాటలు, సాతాను కుయుక్తి చేత, సాతాను మోసం చేత వారు పాపానికి దాసులైపోయారు. ఆదాములో ఉన్న అందరూ, సమస్త మానవాళి పాపానికి దాసులైపోయారు. ఒకప్పుడు మనం కూడా పాపానికి దాసులమే. అలా దాసులంగా ఉన్న మనలను ఆయన యాజకులుగా చేయడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి తన రక్తమిచ్చి కొన్నాడు. అదే ప్రకటన గ్రంథం 5:10లో చూస్తున్నాం. ఆయన రక్తమిచ్చి మనలను కొన్నాడు. తీతుపత్రిక 2:14 ప్రకారం రక్తమిచ్చి కొని తన సొత్తుగా చేసుకున్నాడు. యాజకత్వం ఊరక రాలేదు. దాని విలువ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమంతా ఇచ్చి మనలను యాజకులనుగా చేసుకున్నాడు. ఒక మాట చూడండి, 2 మాటలు. ఎఫెసీ పత్రిక 2:17 చూడండి. పాపానికి దాసులంగా ఉన్నప్పుడు మనము ఏమై ఉన్నామో 2:17లో మనం చదివితే అక్కడ ఏమన్నాడు? ఆ దూరస్తులైన మనము అన్నాడు. మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం? దూరస్తులము. 13వ వచనంలో
ఆ, 17లో దూరస్థులము, 13లో సమీపస్థులం. ఎలా? ఎవరి ద్వారా? ఆయన చేసిన కార్యము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన రక్తము వలన. ఆ మాట అక్కడ 2:13లో చెప్పాడు. క్రీస్తు యేసు రక్తమునందు ఇప్పుడు సమీపస్థులమయ్యాం. మునుపు దూరస్థులమైన మనలను ఆయన రక్తము ద్వారా సమీపస్థుల్ని చేశాడు. ఇది ఆయన ఉచితముగా యాజకత్వాన్ని మనకు ఇచ్చాడు. ఇది జన్మతో వచ్చింది కాదు, ఆయన రక్తముతో కొనుటను బట్టి మనకి యాజకత్వం వచ్చింది. ప్రియులారా, ఇంకా ఆయన రక్తము యాజకులుగా మిమ్మల్ని చేయడానికి ఆయన రక్తం ఇంకా సిద్ధంగానే ఉన్నది. ఆయన రక్తము ఎవరి కోసం చిందించాడంటే సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని ఇచ్చాడు. సర్వ మానవాళిలో నీవు కూడా ఉన్నావు. సర్వ మానవాళిలో ఎవరు దానికి మరి కొంతమందికి ఆయన పరిధేమి లేదు. ఆయన రక్తము కడగడానికి పరుదులేమి లేవు. నువ్వు ఎంత పాపివైనా నిన్ను కడగడానికి సిద్ధంగానే ఉంది. ఆయన రక్తము నేటికి అంతే పవిత్రంగా ఉన్నది, సిద్ధముగా ఉన్నది కడగడానికి. కడిగిన వారిని యాజకులుగా చేసింది. ఇంకా కడగని వారిని కూడా కడుక్కుంటే మీరు కూడా యాజకులు అవుతారు. ఈ సత్యం దైవగ్రంథం తేటగా చెప్తా ఉంది. ఇప్పుడు మనల్ని యాజకులుగా చేశాడు. ఎలా చేశాడు? అదే చూసాం. సొత్తుగా చేసుకున్నాడు. సొత్తుగా చేయడానికి ఏమి ఇచ్చాడు? తన రక్తం ఇచ్చి మనల్ని సొత్తుగా చేశాడు. ఇందులో ఎవరు అతిశయించ వీలు లేదు. ఆ మాట కూడా ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చెప్పాడు. 8వ వచనంలో, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడనూ అతిశయింప వీలు లేదు. ఈ విషయంలో ఎవరు అతిశయించ వీలు లేదు. అతిశయం ఘనత మన ప్రభువుదే. ఇంకంతే. ఆయన చేసిన కార్యము ద్వారా మనం యాజకులమయ్యాం. అది లేవి గోత్రం వలె పుట్టుకతో వచ్చిన యాజకత్వం కాదు. ఆయన రక్తముతో కొనుటను బట్టి మనకి వచ్చింది. అవునా కదా? ఇది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు లేవి గోత్రమే ఇప్పుడు ఉంటే మేము యాజకులం అంటే కుదిరిద్దా? ఎందుకు కుదరదో చెప్పండి. అది ప్రభువు రాకముందు వారి యాజకత్వం చెల్లింది తప్ప ఇప్పుడు అది చెల్లదు. అది పాత నిబంధన చట్టం, ధర్మశాస్త్రం క్రింద యాజకత్వం, కానీ అది ప్రభువు కింద కాదు. ఈయన ఎబ్రీ పత్రికలో ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉన్నది చూడండి. ఈయన పాత క్రొత్త నిబంధనలకు మధ్యవర్తి అని 8వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ విషయం చెప్పాడు. ఈయనే అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అన్నాడు. మొదటి నిబంధనలో యాజకులు లేవీలే, కానీ ఇది క్రొత్త నిబంధన. మనం అనుభవించే యాజకత్వం ఏది? క్రొత్త నిబంధనలో యాజకత్వం. ఇప్పుడు దీనికి మధ్యవర్తి ఎవరు? దీనికి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2:5లో చెప్పాడు. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆ పాత నిబంధనలో మధ్యవర్తి ఎవరు చెప్పండి? ఆ పాత నిబంధన దేని మీద కట్టబడి దేని మీద రన్ అయిందంటే అది ధర్మశాస్త్రం మీద నడిచింది. ధర్మశాస్త్రాన్ని ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే ద్వారా ఇవ్వబడింది. మరి ఈ నిబంధన, అందుకే ఇక్కడ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇంకెవరు లేరు. ఆయనే మధ్యవర్తి. దానికి మూలం ఆయనే, దానికి కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. ఇప్పుడు రెండో విషయం చూద్దాం. చూడండి, ఒకటి యాజకత్వం మనకు ఆయన కృప ద్వారా లేక ఆయన రక్తము ద్వారా మనకు యాజకులుగా చేసుకున్నాడు మనల్ని. రెండోది దేవుని యొద్దకు మనకు కలిగిన ప్రవేశం. ఇందులో ఈ చిత్రపటంలో పాత నిబంధన యాజకత్వంలో దేవుని సన్నిధానగా ప్రత్యక్ష గుడారములోకి ఎవరు ప్రవేశించేవాళ్ళు?
ఎవరు? ఆ లేవి గోత్రం మాత్రమే ప్రవేశించేవాళ్ళు. కదమ 11 గోత్రాల వాళ్ళు అందరూ బయట ఉండే ప్రేక్షకులే తప్ప ఎవరికి లోపలికి ఎలవడు లేదు. కానీ ఇప్పుడు ఆయన మనల్ని యాజకులుగా చేయడం ఒకటైతే, చేసినాక మనకిప్పుడు ఏం దొరికింది? యాజకులుగా చేయడాన్ని బట్టి మనకేం కలిగింది అది చెప్పాలి. ప్రవేశం, దేవుని సన్నిధికి ప్రవేశం కలిగింది. ఈ విషయాన్ని మనం కొంత చూద్దాం. ఒకటి, యాజకులుగా అధికారం ఉంది. రెండోది, ఇప్పుడు ప్రవేశం ఉంది. ప్రవేశం ఎలా వచ్చింది? ఎఫెసీ పత్రిక 2:18 చూడండి. ఎఫెసీ పత్రిక 2:18లో ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారానే ఉభయులము అన్నాడు. ఉభయులం అంటే ఇప్పుడు కలిగిన ఈ సన్నిధి భాగ్యంలో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అసలు ఆ దేశం ఈ దేశం అని ఏ భేదము లేదు. అందరూ ఇక ఒక్కటే. ఆ ఉభయులను ఏకం చేశాడు. ఇక వాళ్ళు వీళ్ళని లేదు. తండ్రి సన్నిధికి చేరగలిగే ధైర్యం. అంత మాత్రమే కాదు, మరొక మాట, ఉభయులము ఆయన సన్నిధికి చేరగలిగాం. 3:12 చూడండి. ఇక్కడే 3:12లో ఏమన్నాడు? ఆయన యందు నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ధైర్యమును ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును అన్నాడు. ఎన్ని విషయాలు చెప్పాడు? ఆ పాత నిబంధన యాజకులు లోపలికి బయటికి ప్రత్యక్ష కూడా లోనకి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా భయమే. వాళ్ళకి భయమే. ఎందుకు భయం? ఎవరిని బట్టి? అధికారం ఉంది, అసలు వాళ్ళే కదా యాజకులు, లోనకి బయటికి తిరగమని వాళ్ళేగా ఏర్పాటు చేసుకుంది. కానీ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక తాడు కట్టుకొని ఒక చివర బయట పెట్టి లోపలికి వెళ్తారు. ఎందుకు చనిపోతాడంటున్నా? వాళ్ళకి అధికారం ఇచ్చింది ఆయనే కదా చేయమని అంతా. మరి ఎందుకు తాడు కారణం ఎవరు? తాడు లేకుండా వెళ్ళొచ్చుగా అంటే వెళ్ళే ధైర్యం ఎందుకు లేదంటే వాళ్ళ లోపల ఏమన్నా ఉందేమో తెలియకుండా ఉన్నా కూడా ప్రమాదమే. కానీ వాళ్ళకి అది అర్థం కాక కొంతమంది ఇప్పుడు కూడా తాళ్ళు కట్టుకునేవాళ్ళు ఉండారు లేదా? ఇప్పుడు ఉందా తాడు? ఇప్పుడు ఈ వచ్చిన 3:12 మనకేం చెప్తుంది? ఈ 3:12 మనకి ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును. ఒకటి ధైర్యం. ఈరోజు మనం బల్ల సన్నిధికి రావడానికి మనకి ధైర్యం ఉందా లేదా? ఎవరైనా ఆపుతున్నారు మిమ్మల్ని? ధైర్యం ఒక్కటే కాదు. పౌలు గారు ఎంత వేదాంత జ్ఞానం అంటే ఇంకా రెండోది ఏమంటున్నాడు? నిర్భయమైన ప్రవేశం. నిర్భయంగా రండి, ధైర్యంగా రండి. ఇది ఎవరి ద్వారా? అంటే ఒకటి యాజకులుగా చేశాడు, యాజకులుగా మనకు అధికారం వచ్చింది ప్రభువుని విశ్వసించిన తోడనే. రెండోది ఆయన సన్నిధికి ప్రవేశించే ధైర్యము నిబ్బరము ఇచ్చాడండి. ఎంత భాగ్యమో చూడండి మనది. అవునా కదా? ఇది 2 విషయాలు. ఎలా ధైర్యము నిర్భయమైన ప్రవేశం ఎలా కలిగిందంటే ఆ 2 కలగకుండా అంతకుముందు ప్రత్యక్ష గుడారంలో ఏముంది? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది? ఒక తెర ఉంది. తెర గ్రిల్ అయితే ఎట్టుంటుంది? తెర అయితే తెరకి గ్రిల్కి తేడా ఏం చెప్పండి? మీరు చెప్పాలి. గ్రిల్ అయితేనేమో ఒకడు ఉండేవాళ్ళు, ఒకడు లోపల కంటికి కనబడిద్ది గ్రిల్స్ అయితే.
మరి తెర ఎందుకు కట్టినట్టు గ్రిల్లు కాకుండా? అంటే లోపల ఏం జరుగుతుందో కళ్ళతో కూడా చూడటానికి అధికారం లేదు. అందుకేగా తెర కట్టింది. లేకపోతే గ్రిల్లు పెట్టాడు. గ్రిల్లు పెడితే బయట వాళ్ళందరూ లోన ఏం జరుగుతుందో చూస్తారనమాట. అందుకే తెర కట్టాడంటే లోపల ఉన్నది చూడడానికి కూడా అర్హత లేదు. అంటే పాపులైన వారికి లోపల ఉన్నది చూసే అర్హత కూడా లేదు. ఒకానొక దినాన ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసాన్ని దావీదు కొత్త బండి మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంటే సంబరాలతో ఘనంగా స్తుతి కీర్తనలు పాడుకుంటూ తీసుకొని వెళుతుంటే ఎద్దు కాలు జారి బండి కొద్దిగా అట్ట స్లిప్ అవబోయినప్పుడు పక్కనున్న పరిచారకుల్లో ఒకడు ఉజ్జా అనే అతను ఆ మందసం జారి కింద పడబోతుంటే మందసం అంతా ముసుగులతో కప్పివేయబడింది. బయట వాళ్ళు ఎవరు చూడటానికి వీల్లేదు. ఆ బండి అట్ట ఎద్దు కాలు జారినప్పుడు అది పడబోతే ఆ పక్కనున్న ఆయన ఇట్ట పట్టుకొని ఆపాడు దాన్ని. ఆపితే ఏం జరిగింది తెలుసా? స్పాట్లో చచ్చిపోయాడు. ఒకవేళ అట్లా కనుక ఇప్పుడుంటే అట్టుండేదో, స్పాట్లో చనిపోయాడు. స్పాట్లో అంటే పరిశుద్ధ స్థలాన్ని కంటితో కూడా అసలు ఎందుకు చనిపోయాడంటే దాని మీద ముసుగు తొలిగి మందసాన్ని చూశాడు అతను, అందుకని స్పాట్లో చనిపోయాడు. మరి అంత కఠినమైన పరిశుద్ధ స్థలంలోకి మనకేం దొరికింది? ధైర్యమును నిర్భయమైన ప్రవేశం. అది కలగడానికి అక్షరార్థంగా కట్టబడిన తెర ఉండంగా లోపలికి ధైర్యంగా వచ్చే ప్రవేశం, ధైర్యంగా వచ్చే అది ఇది ఉంటుందా? మనకు ప్రవేశం ఉంటుందా? ఉండకుండా ఏం చేశాడు? తెర ఉంది. తెర ఎక్కడ మనకి ధైర్యంగా లోనకు వచ్చే పరిస్థితికి? తెర ఇప్పుడు అట్టాగే ఉందా లేదా ఇప్పుడు తీసేశారా? ఎలా తీయటం జరిగింది అది కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 16:38 చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ అధ్యాయము 38వ వచనం. మార్కు సువార్త 15:38 చదువుతున్నాను చూడండి. ఆ 37 ఒకసారి చదవండి. ఆగండి. ఎక్కడ ప్రాణం విడిచింది? ఎక్కడ? యెరూషలేము దేవాలయంలోనా? ఊరు బయట కొండ మీద ప్రాణం విడిచింది అక్కడ. కేక వేసి ప్రాణం విడిచాడు. ఏం కేక అది? ఏలీ ఏలీ లామా సబక్తా అని కేక వేసి ప్రాణం విడిచాడు. ఊరు బయట కొండ మీద ప్రాణం విడిచిన వెంటనే ఇక్కడేం జరిగింది? ఊరు మధ్యలో ఉంది యెరూషలేము దేవాలయము. ఇప్పుడు చదవండి ఇది 38. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి, కింద నుంచి పైకా పైనుంచి కిందకా? క్రింద నుంచి పైకంటే ఎవరో కావాలని చించేశారు అనుకోవచ్చు. కానీ ఎలా జరిగింది అది? ఎవరు పైనుంచి కిందకి ఎవరు చించారు? ఎందుకు కట్టించాడు? లోపల చూడటానికి కూడా వీల్లేదు. మరి ఎందుకు చించుతున్నాడు? చించడానికి కారణం ఏంటి? ఆయన ఊరు బయట కొండ మీద ప్రాణం ఎప్పుడైతే విడిచాడో, ఆయన ప్రాణం ఆయన ఎప్పుడు విడిచిందో, సర్వమానవాళి కొరకు, పాపి అయిన మానవుని కొరకు ఆయన ప్రాణం విడిచిన వెంటనే ఈ గర్భాలయంలో కట్టబడిన తెర చించివేశాడు. తండ్రి అయిన దేవుడే చించివేశాడు. పైనుండి కిందికి చినిగిందంటే అది అసలు నిచ్చినేసుకుంటే కానీ అందదు. అంత ఎత్తు ఉంటుంది. దాని కొలతలన్నీ నిర్గమకాండంలో ఉన్నాయి. నిచ్చినేసుకుంటేనే దాని పై కొన అందిద్ది. కింద నుంచి కాదు. కింద నుంచి అయితే ఎవరో కావాలని చించారు అనుకోవచ్చు. పైనుండి కిందకి ఎవరు చించారు? దేవుడే చించివేశాడు. ఆ చించివేసింది ఎందుకంటే నీకు నాకు ధైర్యము, నిర్భయమైన ప్రవేశం కలగడానికి చించివేశాడు. అర్థమైందా? ఇప్పుడు యాజకులుగా చేశాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, అది ఆయన ఉచితంగానే. రెండోది నిర్భయమైన ప్రవేశం మనకి ఇచ్చాడు. 2 విషయాలు. 3వ విషయం చూడండి. సరే ఇచ్చాడు, ఇప్పుడు మనం యాజకులం అయ్యాం. యాజకులం అయితే సరిపోయిందా? యాజకులు ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పుడు యాజకులు ఏం చేశారు? ఏందండి ఏం చెప్పరు? లోపల బలులు అర్పించడం వాళ్ళే, బలి అర్పించిన కాడ చిందిన రక్తం ప్లేట్లో తీసుకొని లోపలికి తీసుకెళ్ళేది వాళ్ళే, ధూపం వేసేది వాళ్ళే, అన్నీ చేసేది వాళ్ళే. వాళ్ళకి కావాల్సినంత పని ఉంది. మరి ఇప్పుడు మనకు
వచ్చిపోతామేనా? వచ్చిపోతామేనా? మనకి ఇంకేం పని లేదా? ఇప్పుడు క్రొత్త నిబంధనలు యాజకులముగా మనము యాజకత్వాన్ని జరిగించాలి. ఎవరు యెహోషువకి ఒక్కడికేనా? ఎవరికి ఒక్కళ్ళకేనా? అందరం యాజకులా కాదా? అందరికీ పని ఉందా లేదా? కొందరికేనా? అది కూడా చూద్దాం. 2 మాటలు చూడండి. కీర్తన 51వ కీర్తనలో అప్పుడేమో బలులు కదా, మరి ఇప్పుడు 51, 16, 17 కీర్తన 51, 16, 17 చదువుతున్నాను. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దావీదు అంటున్నాడు, ఒకవేళ కోరితే నేను అర్పిస్తాను, 1,000,000 బలులైన ఇస్తాను, అర్పిస్తాను అంటున్నాడు. దహన బలి నీకు ఇష్టమైంది కాదు అని 17వ వచనంలో ఏం చెబుతున్నాడు? విరిగిన మనసే దేవునికి. ఆగండి, ఇప్పుడు మనం చేయాల్సిన బలిలో ఒక గొర్రెని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు సండే మనిషికి ఒక గొర్రెని తెచ్చి బలి ఇమ్మంటే ఎంతమంది రాగలం చెప్పండి? ఎంతమంది రాగలం చెప్పండి? తేగలమా? అది ఇప్పుడు ఉందా అమల్లో? మరి ఇప్పుడు ఉంది ఒక బలి, ఇప్పుడు అర్పించాల్సింది ఏంది? అది ఎట్ట మరి? ఇది ఎట్ట బయటికి తెలిసి? విరిగి నలిగిన మనసు అన్నాడా, శరీరం అన్నాడా? బయటికి కనపడిద్దా? ఆరాధనలో ప్రభు చూసేది లోపల అంతరంగ పురుషుణ్ణి చూస్తాడు. మన అంతరంగాన్ని చూస్తున్నాడు ఆరాధనలో. కావాలంటే ఆ మాట చూడండి, యోహాను సువార్త 4:23 చూడండి. ఆయన ఏం చూస్తున్నాడో క్లియర్గా చెప్పబడింది. యేసు ప్రభు వారే చెప్పారు. యోహాను సువార్త 4:23 యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని కోరుచున్నాడు దగ్గర సంకేసి కింద ఫుట్నోట్లో చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఈ బల్ల దగ్గర తండ్రి కన్ను ఉన్నది. ఏం వెతుకుతున్నాడు? యథార్థంగా ఎవరు ఆరాధిస్తున్నారని, విరిగి నలిగిన హృదయంతో ఎవరు ఆరాధిస్తున్నారా అని తండ్రి కన్నులు వెతుకుతున్నాయి. ఈ స్థలంలో ఏమి లేదనుకోబాకండి. ఆనాడు ఎలా పరిశుద్ధ స్థలమో ఈనాడు కూడా అదే పరిశుద్ధ స్థలము. కాకపోతే ఈ పరిశుద్ధ స్థలంలో ఒకప్పుడు మనం దూరస్తులమే, కానీ ఆయన ధైర్యము నిబ్బరమైన ప్రవేశం మనకి ఇచ్చాడు. ఇచ్చినా ఇక్కడ ఏమున్నది? ఆయన కన్నున్నది. అయితే అందరూ ఈ విరిగి నలిగిన మనసుని అందరిలో కోరుతున్నాడా, ఒక్కళ్ళలోనా? నడిపించే వాళ్ళలోనేనా, అందరిలోనా? అంటే అప్పుడు అందరూ దాన్ని కలిగి ఉంటే అప్పుడు అందరూ యాజకత్వాన్ని జరిగిస్తున్నట్టే కదా. అవును కదా? అర్థమవుతుందండి? జరిగిస్తున్నట్టే. యాజకులుగా యాజకత్వాన్ని చేయాలి. ఆనాడు వారు బలులు అర్పించారు. ఈరోజు బలి కాదు, విరిగి నలిగిన మనసు. అదే ఆయనకి ఇష్టమైన బలి. విరిగి నలిగితే ఆయనకి ఇష్టమైన అర్పణ నీది అవుతుంది. దాన్నే పౌలు గారు మరొక మాట, ఈ విరిగి నలిగిన అర్పణ అంటే దానిలో 3 విషయాలు ఈ ఆరాధనలో నడుస్తాయి. ఒకటి, పాటలు పాడేటప్పుడు అందరూ కలిపి ఆ పదాలు పాడుతున్నప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? ఇందాక అందరూ కలిసి ఒకే బ్యాలెన్స్లో పాడుతున్నప్పుడు కలిగే స్పందన, అందరూ కలిసి అంటే మనం అందరం యాజకులంగా పాలు పొందుతున్నాం, మనం యాజకత్వాన్ని జరిగిస్తున్నాం అన్నమాట. రెండోది మరొక మాట, ఎబ్రీ పత్రిక 13:15 చూడండి. అక్కడ చెప్పాడు పౌలు గారు. ఎబ్రీ పత్రిక 13:15లో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలములు అర్పించుదము. స్తుతియాగము, జిహ్వ ఫలము. స్తుతియాగము, జిహ్వ ఫలము. స్తుతియాగానికి జిహ్వ ఫలానికి కనెక్షన్ ఉందా లేదా? జిహ్వ అంటే ఏంది? నాలుకండి. జిహ్వ అంటే నాలుక ఫలం అన్నమాట. స్తుతియాగం, స్తుతి చేసేది దేంతో? నాలుగుతో. అందుకని స్తుతియాగము చేయుదము. జిహ్వ ఫలం అంటే నాలుక ఫలం అన్న. ఈ నాలుగు చాలా ప్రమాదకరమైంది. ఈ నోటితోనే తిడతాము, ఈ నోటితోనే స్తుతిస్తాము. ఈ 2 జరిగితే విరిగి నలిగిందంటారా? అంటే ఈ నాలుగుతో
ఈ నాలుగుకున్న రెండో కోణం విరిగిపోవాలా, ఇంకా ఉండాలా? విరిగిందా, ఇంకా ఉందా? నాలుగుకున్న రెండో కోణం అంటే నోరు జారే పని అన్నమాట. అది ఉందా, ఇంకా పోయిందా, విరిగిందా? ఎన్ని విషయాలు చూసాం. ఒకటి, యాజకులుగా మనకి అధికారం ఇచ్చాడు. రెండోది, యాజకులుగా ఆయన సన్నిధికి నిర్భయమైన ప్రవేశాన్ని ఇచ్చాడు. మూడోది, యాజకులుగా మనం పని చేయాలి దేవుని మందిరంలో. అన్నిటిల్లో భాగస్థులమే. అందరూ వాక్యం చెప్పలేరు, అందరూ ఓడవలేరు, అందరికి అన్ని పనులు లేవు. కానీ యాజకులుగా అందరూ ఏకీభావంతో ఇది ముందుకి నడవాలి. ఆ విధమైన ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధన ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.